శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి, బుధుడు, శుక్ర గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ 24 మీకు శుభాశుభ ఫలితాలంటే జాక్ పాట్. చూడండి ఎంత బాగుందో. అనేక అనుకూలాలు జరుగుతాయి. వాహనం కొంటారు, ఇల్లు కొంటారు, గృహప్రవేశం చేస్తారు, వివాహం కాని వారికి వివాహం, విద్యార్థులకి యోగం, సంతానం వారికి సంతానం. ఎన్ని యోగాలు ఎలా ఇస్తున్నాడు. సూర్యుడు 10వ ఇంటిని, కుజుడు 8వ ఇంట్లో, 5వ ఇంట్లో రాహు, శుక్రుడు 11వ ఇంట్లో, బృహస్పతి 7వ ఇంట్లో, 4వ ఇంట్లో తిరోగమన శని, అర్ధాష్టమ శనిలో కూడా మీకు మేలు జరుగుతుంది. గణనీయమైనటువంటి విజయాలు ఉన్నాయి మీకు. ఉద్యోగస్తులు మీ పై అధికారుల నుండి మద్దతు, మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, జీతాలు పెంపే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగుల మధ్య మీకు చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. వ్యాపారాలు లాభంగా జరుగుతుంది. పోటీదారులను కూడా మీరు ప్రతిఘటించి ముందుకు వెళ్తూ ఉంటారు. వాటాదారులు మిమ్మల్ని మీ పార్ట్నర్షిప్ ఇబ్బంది పెట్టే వాళ్ళని కట్ చేసి మీరు ఓనర్ అయిపోతారు. వ్యాపారాన్ని విస్తరించడం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎంత బాగుంది కదా వినడానికే. మల్టిపుల్ ప్లేస్లో మీ యొక్క వ్యాపారాన్ని పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. ధన ప్రవాహం చాలా సంతృప్తినిస్తుంది. విదేశాలకి టూర్గా వెళ్తారని కూడా చెప్పొచ్చు. కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నివర్తిస్తారు. తల్లిదండ్రుల మార్గం నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో మీరు పర్మిషన్స్ కోసం పెట్టినవన్నీ కూడా కలిసి వస్తాయి. అడ్డుకున్న వివాహాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా వివాహం అవుతుంది. కుటుంబ సమేతంగా దేవాలయాలను దర్శిస్తారు, విదేశాలకు వెళ్తారు. అన్న 1, 2, 3 రాజకీయ నాయకులకైతే యోగం యోగం యోగం. ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది, రక్త సంబంధిత అవకాశాలు ఇబ్బంది కలుగుతుంది. షేర్ మార్కెట్ చాలా బాగుంది. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. అదృష్ట రోజులు 1, 5, 8, 12, 16. మరి ఇంత బాగుంది కదా. మరి ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే చంద్రాష్టమం 24/9/2024 9:55 ఉదయం నుండి 26/9/2024 5:12 వరకు 2 రోజులు జాగ్రత్త సుమి. వాహనం నడిపేటప్పుడు లేదా ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏముంది? గురువారం నాడు ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణాలు చేయండి, ఆకు పూజ చేయండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఎలాగో అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని భగవానునికి కూడా 19 ప్రదక్షిణాలు చేయండి. తైల దీపం వెలిగించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఒక్కసారి కరుంగాలి మాల ధరించండి. మా పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మీరేమో ఇలా చెప్తారు, గోచార ప్రకారంగా చెప్తున్నారు కదా, మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్నామా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మిమ్మల్ని మీరు నమ్మండి, దైవాన్ని ప్రార్థన చేయండి. జాతకం, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ద్వాదశ రాశుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజలు. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసమే. మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం. దర్శించుకోండి. మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు, దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది.
ఆ స్వామివారికి పిల్లలకి అందరికి ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే. గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది. అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు, ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. పాపగ్రహమైనటువంటి కేతు వక్రగతి పొంది ఆగస్టు 27వ తారీఖున 2024 నుండి దాదాపు నెలన్నర పాటు, అంటే సుమారుగా అక్టోబర్ 10వ తారీఖు వరకు శుభగ్రహంగా మారుతున్నాడు. అంటే పాపం చేసే ఒక నిత్యగ్రహం కూడా శుభంగా వచ్చి సత్ఫలితాలను ఇవ్వబోతున్నారు. అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి లాభస్థానంలో శుక్రకేతువులు కలవడం, రాశ్యాధిపతి కుజుడు వీక్షించడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. అనేక విధాలైనటువంటి ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో కార్యకలాపాల్లో బాగా వృద్ధి చెందుతారు. ఉన్నత స్థాయి సమాజంలో వారితో పరిచయాలు పెరుగుతాయి. సంపన్న వ్యక్తులతో సమాజంలో మీకు వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో, వివాహంలో మీకు మంచి హోదా దొరుకుతుంది. లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు మల్టిపుల్గా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు. విజయోస్తు.